ఇంకా మనకి జూలాగాడ్ వచ్చేసి ఇంకా 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. ఇంకా పగలే మనం ఈ రోడ్లో జర్నీ అయితే చేస్తున్నాం కాబట్టి ఇంకా సిగ్నల్స్ వచ్చేసి చాలా ఉంటాయి. ఈ సిగ్నల్స్లో వచ్చేసి ఇంకా బండ్లు కూడా ఎక్కువ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే మనం ఈ సిగ్నల్ పాస్ చేసుకుంటూ ఉండాలి. అసలు ఆగరు బస్సులు కానీ వీళ్ళు కానీ ఒకే దూరింది ఫస్ట్ వీళ్ళు. ఈ బస్సు వాళ్ళకి మనకైతే హేరార్ అని ఉంటే కేసులు అవన్నీ అంటారు. కాకపోతే వీళ్ళకి లోకల్ వాళ్ళు కాబట్టి బస్సు వాళ్ళు ఎక్కడైనా కొట్టిన ఆరని బెంగాల్లోనా వాళ్ళకేం పట్టించుకోరో తెలీదు. మనకైతే ఫస్ట్ పట్టించుకుంటారు. బస్సు చూసారా ఎట్ట కొడుతున్నాడు ఆరను. జూలాగాడ్ టోల్గేట్ అనమాట. ఇదంతా నిదానంగా చూసుకొని పాస్ చేసుకున్నాం. టోల్గేట్ చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట. ఇది ఆల్రెడీ ఎవరో బండి కూడా తగిలిచ్చిందో లెఫ్ట్ సైడు. ఇంత ఇరుగ్గా ఉన్నప్పుడు మరి టోల్గేట్లో బండి తగులుకోకుండా ఉంటుందా? కొద్దిగా టోల్గేట్లో వెడల్పు వేస్తే బాగుంటుంది అనమాట. ఇరుగ్గా వేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరు ఏ దాంట్లో ఎట్లా వస్తున్నారేమో తెలియదు, నువ్వు నేను అనే టైంలో వచ్చేసి లాస్ట్లో నా సేఫ్ పాస్ చేసుకుంటారు. వెనకాల హౌజింగ్ టైరు మరి వెనకాలతో ముందు ఏడో ఒక దగ్గర తీసుకుంటారు అనమాట. అది వచ్చేసి ఊడైతే చూడండి జూలాగాడ్. ఇక లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా. మనం జూలాగాడ్ పార్కింగ్ పోవాలంటే ఈ లెఫ్ట్ సైడ్ రోడ్లో అయితే మనం లెఫ్ట్ సైడ్ కింద దిగి అయితే పోవాలన్నమాట. కింద అదే కింద నుండి రైట్ పార్కింగ్ ఇంక ఇదంతా కలకత్తా ఇంకా లెక్క. ఈ పైన రోడ్కి అయితే వెళ్ళకూడదు అనమాట. మనం వచ్చేసి ఈ బ్రిడ్జి కింద నుండి రైట్ కట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి దానికోని. సో జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలా. ఇక్కడి నుంచి రోడ్ ఇరుగ్గా అయితే ఉంటుంది అనమాట. సిగ్నల్ అయితే క్లియర్ అయితే అయింది. చూసుకుంటే దాడదాం. స్ట్రైట్కి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ నుండి మనం. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మనకి మోగ్రా వచ్చేసి మరి ఎంత 40 వస్తుందో 30 వస్తుందో తెలియదు. ఇక్కడ నుండి మనం వెళ్ళే దారిలో మళ్ళీ వేరే ఉంటుంది, చూద్దాం అది కూడా. ఈ రోడ్డు మనకి మోగ్రా పోయేంత వరకు మొత్తం సిగ్నల్సే ఉంటాయి అనమాట. సిగ్నల్కి ట్రాఫిక్ జామ్ అయితే అవుతూ ఉంటుంది. ఇంకా మరి అక్కడ దాకా జర్నీ మరి సాగుతుందో లేదో తెలియదు కానీ చూసుకుంటే వెళ్ళిపోతాం. ఇంకా మనకు కూడా టైం అయితే లేదు. ఇంకా అక్కడికే మనం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. చూద్దాం మరి ఏమవుతుందో. బ్రిడ్జి బాగా కట్టాడు కదా. అన్ని కటింగ్ కూడా బ్రిడ్జ్ ఇదిగా ఓపా. యా కటింగ్ ఎట్లా పోతుందో తెలియదు, అర్థం కావడం లేదు. అట్లా చూడదు. ఇక్కడ లెఫ్ట్ కట్ చేసుకోవాలన్నమాట మనం. ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతే మోగ్రా ఊర్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ కట్ చేసుకొని డైరెక్ట్గా కల్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా మన బండి ఇంకా వైజాగ్ దగ్గర మనం అనకాపల్లి దగ్గర డీజిల్ అయితే ఫుల్ చేయించాం కదా. ఇంకా డీజిల్ కూడా మనకి రెడ్ మార్క్ అయితే పడింది ముళ్ళు. ఇంకా డీజిల్ కూడా ఎక్కడైనా మంచిగా చూసుకొని డీజిల్ అయితే వేసేసుకుందాం.
ఇంకా మనకి డీజిల్ ముళ్ళు వచ్చేసి చూడొచ్చు, ఆరెంజ్ కలర్ అయితే సిగ్నల్ అయితే పడింది. ఎక్కడైనా చూసుకొని డీజిల్ అయితే వేసేసుకున్నాం, ఫుల్ ట్యాంక్ చేద్దాం. మరి మనకి కల్నా వచ్చేసి ఇంకా కరెక్ట్గా ఒక 23 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత జియో రిలయన్స్ బంక్ అయితే ఉంది. అంతకుముందు మనం కల్లాలో లోడ్ తీసుకొని మనం తౌడు సిరుగుంపకి అయితే రావడం అయితే జరిగింది కదా, అక్కడ దాకా వెళ్తుంది అనుకున్నాం. కాకపోతే ఇంకా మళ్ళీ మధ్యలో ఏదైనా అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి ఏదైనా హెయిర్లాక్ పట్టిందనుకో మళ్ళీ షోరూమ్లో రావాలంటే కష్టం అవుతుంది. అందులో పచ్చి సరుకు చాలా కష్టమైపోతుంది. అందుకే ఇంకా ఏదో ఒక బంకులో వేయించేద్దామని చెప్పి అయితే ఫుల్ అయితే ఏం చేసాం. 4077 డీజిల్ వచ్చేసి 307 అయితే పట్టిందనమాట. 28,354 రూపాయలు. ఫోన్పే భయ్యా స్కానర్ హై క్యా? మనము మోగ్రా దాటిన తర్వాత ఒక దగ్గర పాయింట్ రోడ్ వచ్చిందనమాట. పాయింట్ రోడ్లో కరెక్ట్గా బండి వేరే ఆపోజిట్ బండి వచ్చి కరెక్ట్గా పాస్ అవ్వాలా, లేకపోతే ఇంకా మన బండి కింద సైడ్ అయితే దిగిపోతుంది. ఇంకా ఆడ కరెక్ట్ ఒక కంటైనర్ డబ్బా కూడా సేఫ్ పాస్ అయింది. వెనకాల వచ్చి కరెక్ట్ మనకి మిర్రర్కి అయితే తగిలిందనమాట. అందులో మన మిర్రర్లు కూడా చాలా పెద్దవి. ఇంకా లాస్ట్ మనం అంతకుముందు కర్నూలులో తీసుకున్నాం చూడు, కర్నూలులో తీసుకున్న చిన్న మిర్రర్ ఏదైతే ఉందో ఆ మిర్రర్ అయితే పగిలిపోయింది. ఇంకా మామూలుగా ఇట్లా లైన్లో చిన్నవి జరుగుతూ ఉంటుంది, చూసుకుంటూ పోతూ ఉండాలన్నమాట. చూడవచ్చు మీరు కూడా, మిర్రర్ వచ్చి చూడండి, ఇదే చిన్న మిర్రర్. ఇంకా చూడండి మీరే ఎంత బయటకు ఉంది ఇది పైపు. ఇంకా ఇంత పైపు ఉన్నప్పుడు పాయింట్ రోడ్లో ఇంకా మన బండి ఆపోజిట్ బండి వచ్చి ఇంకా ఏడ పాస్ అవుతుంది, కరెక్ట్ మిర్రర్లో ఎగురుతుంది అనమాట. ఇప్పుడు జరిగింది అదే, కానీ చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా మనం ఇక్కడ నుండి కరెక్ట్గా 508 కిలోమీటర్లు అయితే పోవాలా. ఈరోజు ఎంతసేపు ఉన్నా మనం పొద్దునకి తెల్లవారుజామున 5 కానీ 6 కానీ పోయేటట్టుగా అయితే ట్రై చేద్దాం. ముందు ట్రాఫిక్ ఏం లేకుంటే ఇంకా వెళ్ళిపోతాం మనమైతే. మరి ముందు ఎక్కడైనా మనకి ట్రాఫిక్ జామ్ అయ్యి బండి నిలబడింది అనుకో చెప్పలేం, చూద్దాం మళ్ళీ ఏ టైం అవుతుంది ఏంటో అది కూడా. ప్రస్తుతానికి ఇప్పటిదాకైతే ఎక్కడ ఏ ట్రాఫిక్ జామ్ కాలేదు, ఏం కాలేదు. ఇక్కడ దాకా అయితే వచ్చేసాం. ఇక డీజిల్ కూడా ఫుల్ అయితే చేసాం. ఇంకా మనకి అన్లోడ్ పాయింట్కి వెళ్ళి అన్లోడ్ చేసుకొని మళ్ళీ రిటర్న్లో అక్కడ డీజిల్ ఫుల్ చేసినంత వరకు ఇబ్బంది అయితే లేదు. ఇంకా డీజిల్ మొత్తం ఇంకా ఇదే రోడే అనమాట. మనకి కృష్ణనగర్ మీద వెళ్తాం కాబట్టి మనకి ముందు మళ్ళీ ఎక్కడ 4 లైన్ టచ్ అవుతుంది అంటే తెలీదు. ప్రస్తుతానికి వచ్చేసి మామూలు ఈ రోడ్లో అయితే వెళ్తూ ఉన్నాం, 4 లైన్ అయితే కాదు. ఇట్లే రోడ్ బాగుందనమాట. రోడ్ ఏదైనా ఎక్కడైనా గుంతలు అవి ఏదైనా వచ్చినాయి అనుకో, రోడ్ బాగాలేకుంటే ఇంకా టైం అంతా వేస్ట్ అయితే అయిపోతుంది. ఇంకా దేవుని గట్టిగా అయితే కోరుకుందాం రోడ్ బాగుండాలని. ఈ రోడ్లో మన ఆంధ్ర బండి అయితే వెళ్తూ ఉంది చూడండి. ఏం రోడ్ ఏంటో తెలియదు కానీ అది మరి ఎటు సైడ్ వెళ్తుంది అంటే తెలీదు. ఈ రోడ్లో అయితే ఇప్పుడే కనిపించింది. చాలాసేపు మన ఆంధ్ర బండి అయితే మనం పోలేమన్నమాట, ఎందుకంటే మనకి టైం లేదు. అందుకే స్పీడ్గా అయితే వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే అది పచ్చసరకు కాదు కాబట్టి అది వాళ్ళు నిదానంగా వస్తారు. మళ్ళీ పచ్చసరకు కాబట్టి మనం వాళ్ళతో పాటు నిదానంగా వచ్చేదానికి అంత అవకాశం అయితే ఉండదు. ఎవరి దారి వాళ్ళదే. ఇక్కడ కనిపించేదంతా కల్నా అనమాట. ఇది అంతకుముందు మనము బనగావ్ ఖాళీ చేసుకొని మనము ఇదే ఏరియా కల్నా ఈ ఏరియాలో నుంచే మనం తవుడు తీసుకొని కర్ణాటకలోకి అయితే రావడం అయితే జరిగింది. ఇదంతా కల్నా అనమాట. అంటే మనం ఆ రోజు సిటీ లోపలికి అయితే రాలేదు, ఇట్లా ఊర్లోకి. మనం వెనకాలే లోడింగ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడే లోడ్ చేసుకుని అటు నుంచి అట్టే వెళ్ళిపోయాం. ఇక ఇక్కడ నుండి మనకి అంత రూట్ వచ్చేసి వేరే. ఇక్కడ నుంచి మళ్ళీ మనం నవదీప్ అని ఊరైతే వచ్చేస్తుంది. నవదీప్, కట్వా, ఆ తర్వాత కృష్ణనగర్ అట్లా వెళ్ళాలన్నమాట. అంటే అంతకుముందు వచ్చాను కానీ ఇంకా చాలా రోజులు అయితే అయింది గ్యాప్ ఇచ్చి, తెలుకోకుండా కానీ చూసుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉండాలి. ఈ బ్రిడ్జ్ అయితే చూడండి, ఈ బ్రిడ్జ్లో వచ్చేసి కొద్దిగా రోడ్ రిపేర్ అయితే ఉందన్నమాట. బండ్లు కూడా సింగల్గా అయితే పాస్ అవుతూ ఉన్నాయి. ఇటు సైడ్ బండ్లు వెళ్ళే బండ్లు వచ్చేసి లైన్ క్లియర్ ఉంది, అటు సైడ్ బండ్లు అయితే ఆపేశారు. పెద్దది రేవ్ అనమాట. ఇది నీళ్ళు వచ్చేసి ఎలా ఉన్నాయి చూడండి. లొకేషన్ కూడా సూపర్గా అయితే ఉంది. రైట్ సైడ్ అంతా ఈ బ్రిడ్జ్లో సిమెంట్ రోడ్ అంతా క్లీన్గా అంతా గెదిరేశారనమాట.
లెఫ్ట్ సైడ్ ఈ దారిలో అయితే మనం వెళ్తా ఉన్నాం. ఇక 2 బండ్లు వస్తే మళ్ళీ బండ్లు తగులుకుంటా అని చెప్పి రైట్ సైడ్ బండ్లు అయితే ఆపేశారు. మన సైడ్ నుంచి అన్ని క్లియర్ అయినప్పుడు మన బండ్లు ఆపుతారు అన్నమాట, మిగతా వచ్చేవి అప్పుడు ఈ బండ్లు అయితే వదులుతారు. మన ఆంధ్ర బండి కూడా ఏదో మళ్ళీ ఉల్లిపాయ ఏంటో తెలియదు, ఆలగడ్డలు. నవదీప్ అనమాట ఇదంతా. నవదీప్లో చూడండి మన ఆంధ్ర బండ్లు అయితే వస్తూ ఉన్నాయి లైన్గా. నుంచి కృష్ణానగర్ వచ్చేసి ఇంకా మనకి 20 కిలోమీటర్ అట్లా అయితే ఉన్నట్టుంది. చూద్దాం ముందు ఎక్కడైనా బోర్డు కనిపిస్తుంది మనకి, ఆ బోర్డు ఫాలో అవుదాం. ఊళ్ళో వెళ్ళే దారిలో మనకు ఎవరు బండికైతే అడ్డైతే వచ్చారనమాట, బండి ఆపమని. ఇంకా నేనైతే ఆపలేదు, అలాగే కొట్టుకుని అయితే ముందుకైతే వచ్చేసాను. ఈ ఎంట్రీలు అవి అని చెప్పి దాదాపు వసూలు చేస్తూ ఉంటారు. చూసి అంతే ఎవడో పనికి మాలిన కొడుకు అంతా ఓ అనేది అనమాట, అట్లా వెళ్ళే. ఏదో టెంపుల్ ఏమో అది మరి, ఏమి ఎంత పెద్దగా ఉండదు కదా బ్రిడ్జ్ ఇది. అంత నది ఏమి ఇది? అవులే అదే కదా, చాలా హైట్ అయితే ఉంది చూడండి ఈ బ్రిడ్జ్ పెద్దగా. ఈ బ్రిడ్జి పై నుండి మనం కింద నది అయితే చూస్తున్నాం చూడండి, ఎంత కిందకు ఉంది నది. మనం బహుశా అంతకుముందు మనం కల్నాలో నదిలో పడవ మీద మనం లారీ అయితే తీసుకుని దాటాం కదా, దానికి సంబంధించిన నది అనుకుంటా ఇది. చాలా పెద్దది చూస్తున్నా కదా, అక్కడేదో మసీదే ఏదో నది, ఎంత సూపర్గా ఉంటుంది ఇక కదా, మసీద్ కదా, సూపర్గా ఉంటుంది అది కూడా. బండి అయితే ఇక్కడ రోడ్డు పక్కన సైడ్ అయితే బండి అయితే పెట్టేసుకున్నాం. ఇంకా టైం వచ్చేసి ఇంకా మనకి చాలా లేట్ అయితే అయిపోయింది, ఇంకా ఫుడ్ అయితే దిగాలి కాబట్టి సైడ్ అయితే ఆపేసాం. మొత్తం ఎలక్ట్రికల్ రిక్షాలు అయితే వెళ్తా ఉన్నాయి చూడండి. మొత్తం ఈ బెంగాల్ వచ్చేసి మొత్తం ఇవే కనిపిస్తూ ఉంటుంది ఎటు చూసినా. ఇక బండి ఇటు పెట్టేసి వెనకాల అయితే హోటల్ ఉంది. టైం వచ్చి 3 అయితే అవుతా ఉంది. ఇంకా అక్కడ తిందాం ఇక్కడ తిందామని ఎక్కడ టైం కుదరక ఇక్కడ హోటల్ దగ్గర అయితే బండి అయితే ఆపేసాం. మన ఆంధ్ర బండి అయితే వస్తూ ఉంది. మన బండి వచ్చేసి అటు సైడ్ దూరంగా లెఫ్ట్ సైడ్ అయితే బండి సైడ్ ఆపి ఇక్కడ తినడానికి అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఇంకా అక్కడ భోంచేద్దాం ఇక్కడ భోంచేద్దాం అని చెప్పి ఎక్కడ టైం కుదరక ఈ 10 సరుకు లోడ్ వచ్చేసి ఇంకా తెలిసిందే కాబట్టి ఇంకా ఎక్కడో ఒక చోట తినేద్దామని చెప్పి ఇంకా రాయపన్న ఫుల్ ఆకలితో అయితే ఉన్నాడు. సరే అని చెప్పి బండి సైడ్లో పెట్టేసి హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ రైస్ వచ్చేసి ఎలా ఉండదు చూడండి, అంతేలే. ఇక్కడ బెంగాల్ రైస్ అనమాట, ఎలా పెట్టించారు చూడండి. ఇంకా రాయపన్న వచ్చేసి లాగుతున్నాడు, ఇంకా ఇవే ఆకలి తట్టుకోలేడు. ఏం తిట్టుకుంటూ ఏం లేదండి కదా. హోటల్లో తినేసి బయలుదేరేసాం. మన రాయపన్న ఏం తిట్టుకున్నాడో ఏం లేదో తెలియదు కానీ వీడు అక్కడి నుంచి బాగానే తినిపించుకుంటూ బాగా వచ్చినాడు. మళ్ళీ వీడు వచ్చేసరికి 3 అయితే కూడా బండి నిలబెట్టాడు అని చెప్పి అనుకున్నాడు ఏంటో తెలియదు కానీ మళ్ళీ బాగోదని చెప్పేసి బండి అయితే నిలబెట్టేశాను. రాయపన్న అదే అట్లా అర్థం చేసుకుంటే చాలు. ఏమంటే ఇది కాదు, అది కాదు, ఇది పచ్చరికి కదా, మనకి టైం లేదు, ఇంకా తిండి కూడా టైం ఉండదు. ఇడ్లీ బాధ అది కాదు. ఇంకొక విషయం ఏంటంటే మేము 10 సరుకు లోడ్ ఎత్తినప్పుడు కరెక్ట్ ఇంకా టైమింగ్ లోడ్ కాబట్టి మనకి టైం కూడా తినేదానికి ఛాన్స్ ఉంటే తింటాం, లేకపోతే ఒక్కోసారి అటే పాయింట్కి వెళ్ళాలనే లెక్కలోనే వెళ్తూ ఉంటాం. ఎందుకంటే లేట్ చేసామనుకో టైం ఉంది కానీ మనకి కిరాయి ఇచ్చేటప్పుడు వాళ్ళు కిరాయి మనకు 5,000 10,000 అట్లా కట్ చేసి ఇస్తూ ఉంటారు అనమాట. అందుకే ఇంకా తినుకోకుండా ఇక్కడ దాకా అయితే వచ్చేసాం. వచ్చి మళ్ళీ ఇంకా ఓవర్ అయిపోయింది అనమాట. నాకు కూడా చాలాసేపు నుంచి ఆకలి అయితే అవుతా ఉంది, ఏం చేయాలి అసలు అర్థం కావట్లేదు. ఇంకా తప్పని పరిస్థితిలో ఇంకా బాగా కాదు తిన్నా ఫస్ట్ ఏదైతే అది కాదని చెప్పి తిని ఇంకా శుభ్రంగా ఏదో తిన్నాం. బెంగాల్ ఫుడ్ వచ్చేసి ఇలా ఉందనమాట. ఎంతైనా మన కడుపు ఆసరికి ఏదో ఒకటి తినాలి అంతే, తప్పదు. ఇంకా తిన్నాం. ఎంతైనా మనం వంట చేసుకున్నంత రాదు, కాకపోతే మనకి వంట చేసుకునే ఛాన్స్ అయితే లేదు. వంట చేసుకుని తినకంట లేసుకుంట పడుకుంటూ స్నానాలు చేసుకుంటూ పోయే లోడ్ అయితే ఎత్తుకోలేము మనం. 10 సరుకు కాబట్టి ఇక మనకేం టైం ఉండదు కాబట్టి సరా టైం వెయిట్ చేసుకోకుండా పోతా ఉంటాం. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా మనము ఏదో ఆకలి అయితే నిలబెడదాం,
లేకపోతే ఏదో టీ తాగి సమోసాలు గిమోసాలు తిని ఒక లేదని దొరికితే తినాలి, లేకపోతే వెళ్ళిపోయిస్తామా. ఇంకా కరెక్ట్ మనకి ఇంకా 450 కిలోమీటర్ ఉంది ఇటు నుంచి. ఇంకా హైవే వచ్చేసి మనకి ఇంకా 10 కిలోమీటర్ ఉందంట హైవే. కృష్ణానగర్ లో హైవే టచ్ అవుతుంది. కృష్ణానగర్ అక్కడ నుండి కరెక్ట్ గా బరంపూర్ అదొక 100 కిలోమీటర్ వచ్చేస్తుందంట బరంపూర్. 100. దాని తర్వాత మళ్ళీ మనకి అక్కడ మోరగ్రామ్ అదొక 40-50 కిలోమీటర్ అక్కడి నుంచి అట్లుంటది. ఇక చూసుకుంటే పోదాం. మొత్తానికి ఏదేమైనా సిలిగుడికి ఇవాళ నైట్ ఎంత చెప్పన్నా వెళ్ళే లెక్కలైతే చేసుకుందాం. చూద్దాం మరి. ఇంకా అక్కడి నుంచి వచ్చాము మరి బండి కొట్టుకుంటూ వస్తున్నాము. అది ఎందుకంటే లేట్ చేసి కదా మనకి, లేట్ చేయకుండా బాగుండే. ఇంకా అదే ఏమో కానీ మరి ఏం చేస్తాం, అంత మన మంచిగా అనుకున్నా. మొత్తానికి హైవే అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా డైరెక్ట్గా మనకి 4 లైన్ మొత్తం మోరగ్రామ్ దాకా, మోరగ్రామ్ దాలకోల దాకా 4 లైన్. ఇంకా మనకి బోర్డు కూడా చూసుకోవచ్చు. బరంపూర్ వచ్చేసి 84 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడ నుండి. పెద్దది మరి నిలబెడదామంటా. కాలు ఎంతసేపు కాలు పట్టుకునేదా ఎట్లా సాయంత్రం టైం అయ్యేదా కొద్దిగా నిలబెట్టి అద్దలు గిద్దలు తుడుచుకుందాము, కొద్దిగా ఫ్రీ అవుతాం మనం కూడా. మామిడి పెడదామా టీ ఓట్లే అండి అక్కడ మామిడి పెట్టాలా. ఈ బండి పక్కన పెడదాంలా. చాలా పెద్ద పార్కింగ్ పక్కన. టైం వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడు 7 అయితే అవుతా ఉంది. మనం వచ్చేసి బెంగాల్లోన బరంపూరు దాటిన తర్వాత బైపాస్ రోడ్లో మనకి హైవే మీద లారీ పార్కింగ్ అయితే వస్తుంది అనమాట. బండి వచ్చేసి పార్కింగ్లో పెట్టేసుకొని కొద్దిగా గ్లాస్ డస్ట్ అయితే ఉంది, గ్లాసులు అన్ని క్లీన్ చేసుకొని క్యాబిన్ అంతా క్లీన్ చేసుకొని ఇక మనం నైట్ అయితే బయలుదేరాం కదా. బండి ఒకటే రన్నింగ్ ఉందన్నమాట, ఇంజిన్ అసలు ఆఫ్ చేయలేదు కూడా ఎక్కువ. అందుకే ఒక 20 నిమిషాలు మనం ఇక్కడ ఈ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో ఒక 20 నిమిషాలు బండి ఆపుదామని చెప్పి బండి అయితే ఆపేసాం. అలాగే మా బండి అంతా క్లీన్ చేసుకోవడం అయిపోయింది, గ్లాస్ తుడుచుకోవడం కూడా అయిపోయింది. ఇక మేము కూడా టీ తాగి శుభ్రంగా రెడీ అయితే ఉన్నాం. మళ్ళీ స్టార్ట్ చేసుకుని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేదానికి. మీరు ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న చోటు చూడండి ఎలా ఉందో, సూపర్గా అయితే ఉందన్నమాట. చాలామంది ఇక్కడ లొకేషన్స్ వచ్చేసి ఇక్కడ వీడియో రూమ్లో తీసుకొని ఫోటోలు తీసుకోవడం అట్లా జరుగుతూ ఉంది, చూసుకోవచ్చు మీరు కూడా. హైవేలోనే పక్కన పార్కింగ్లోనే ఉందన్నమాట. ఇది చూడవచ్చు, బైపాస్ దాబా. సూపర్ కదా. ఈ హోటల్కి వచ్చేసి మళ్ళీ పెద్దది ఎల్ఈడి బల్బ్ వచ్చేసి పెట్టారు. ఈ వెలుతురికి ఇక్కడ క్లైమేట్కి సూపర్గా అయితే కనిపిస్తూ ఉంది. వెదర్ కూడా చాలా కూల్గా అయితే ఉంది. మన బండి వచ్చేసి అక్కడైతే పెట్టేసుకున్నాం. ఆల్రెడీ 20 నిమిషాలు అయితే అయింది. ఇంకా టైం అవుతుంది. ఇంకా లేట్ చేసుకుంటే మనం ఇంకా 400-350 కిలోమీటర్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసుకొని బయలుదేరదాం. ఇంకా అక్కడ నుండి నేనే కూర్చున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ నుండి మన రాయపానికి అయితే ఇంకా బండి అయితే ఇచ్చేద్దాం. అంటే నేను సైడ్లో కూర్చుంటాను, కూర్చొని కొద్దిగా కాళ్ళు అనేది పట్టేసుకుంది అనమాట. ఇంకా మన రాయపన్న యుద్ధానికి అయితే రెడీ అయితే అవుతాడు. రాయపన్న రెడీ? ఇంకా నువ్వే డ్యూటీ. నేను సైడ్లో కూర్చుంటానా, నువ్వే కూర్చో. ఏం ఇబ్బంది ఏం లేదు. ఇంకా అదే కానీ నిదానం టైం పడుతుంది. ఏదేమైనా టైం పడుతుంది. చూసుకో బాగా, దారిలో బాగా చూసుకోరు, అంతేం కదా. మరి ఊరికి ఆడ లోకల్ అంతా నీకు అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది మొత్తం కదా. అదేలే అంతే, నిదానం చూసుకుంటే అది ఆటోమేటిక్ అన్నీ అర్థమైపోతుంది. వెళ్దామా మరి? టైం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బయలుదేరదాం. ఇంకా టైం అవుతుంది. ఇంకా లేట్ చేస్తున్నట్లు మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. బయలుదేరదాం ఇంకా. మొత్తానికి బండి ఒక 20 నిమిషాలు ఆగిందేమో. ఇంజన్ అనేది కొద్దిగా ఇక్కడ ఉండే కొద్ది క్లైమేట్ చల్లబడింది అనమాట. అంటే నిన్న నైట్ వర్షం పడిందో ఏంటో తెలియదు కానీ కొద్దిగా ఇంజన్ వచ్చేసి కూల్ అయితే అయిపోయింది చూడు. లేకపోతే బండి ఎంత హీట్ ఉండో తెలుసా అబ్బా. ఒకటే రన్నింగే కదా,
ఇంకా అది కూడా చూసుకోవాలి కదా మనం, మళ్ళీ ఉండదు కదా అని ఒకటే కొట్టడం కొడితే ఇంకా దాన్ని కూడా మనం ఆలోచించుకోవాలా. అందుకనే ఒక 20 నిమిషాలు ఆగి బయలుదేరేసాం. కొద్దిగా రిలీఫ్ అయింది బండి కూడా. మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇంక ఎట్లన్నా ఇంక ఇబ్బంది అయితే లేదు. మనకి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక 350 కిలోమీటర్ ఉంది ఇంకా సిలిగుడి. ఇంకా చూసుకుంటే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు కనిపించే బ్రిడ్జ్ వచ్చేసి చూడవచ్చు. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఫర్కా బ్రిడ్జ్ అని అయితే అంటారు. ఈ ఫర్కా బ్రిడ్జ్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్క బండ్లు లైట్లు ఆఫ్ చేసుకుని మనం బ్రిడ్జ్ దాటుతూ ఉండాలన్నమాట. ఈ బ్రిడ్జికి లెఫ్ట్ సైడ్ అట్లాగే రైల్వే పట్టాలు కూడా ఉంటాయి. ఈ బ్రిడ్జి కింద పెద్దది నది అయితే ఉంటుంది అన్నమాట. వాటర్ వచ్చేసి చాలా ఫుల్గా అయితే ఉంటుంది. పక్కన కొత్త బ్రిడ్జి కూడా కడతా ఉంది. ఇది ఓల్డ్ బ్రిడ్జి అయినందుకో దేనికో తెలియదు కానీ మొత్తానికి బ్రిడ్జి ఎంట్రన్స్లోనే బ్రిడ్జి దాటిన తర్వాత ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఈ బ్రిడ్జి ఓల్డ్ బ్రిడ్జి అయినందుకోసం సేఫ్టీగా ఏమన్నా ఉన్నారో ఏంటో మనకైతే తెలియదు. మొత్తానికి ఆర్మీ వాళ్ళు వచ్చేసి చాలామంది అయితే ఉంటారు బ్రిడ్జి ఎంట్రన్స్లో బ్రిడ్జి దాటిన తర్వాత. స్ట్రైట్గా పైన బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి లక్నో వెళ్తుంది అనమాట. ఇంకా రైట్ సైడ్ వెళ్తే గువాహటి వెళ్తుంది. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ కింద నుంచి రైట్కి అయితే కట్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలన్నమాట. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు 1:30 అయితే అవుతుంది నైట్లో. ఇంకా మనకి ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక 130 కిలోమీటర్లు అయితే ఉంటుంది అన్నమాట సిలిగుడి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోదాం మనం సిలిగుడి. ఆ బ్రిడ్జ్ మీద వెళ్తే మనకు గోవాటి వెళ్తుంది అన్నమాట రోడ్డు. గోవాటి వెళ్ళే అవసరం లేదు కాబట్టి ఆ బ్రిడ్జి పక్కన సర్వీస్ రోడ్లో వచ్చేసి మనం ఇలా కింద దిగేసాం. స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక 25 కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకి సిలిగుడి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి కదా, నా బ్రిడ్జ్ మీద నుంచి బండ్లు వస్తుంటాయి కదా, ఆ లెఫ్ట్ సైడ్ పోతే నేపాల్ పోతుంది చూడు. లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ మీద పోతే నేపాల్ పోతుంది. మనం రైట్కి పోవాలి ఇప్పుడు. ఎవరు లేరులే. మార్కెట్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ కనిపించేదంతా ఫ్లైఓవర్ సిలిగుడికి సంబంధించింది అంతా. ఇదంతా టైం కరెక్ట్గా మనకి ఇప్పుడు 4:10 అయితే అయింది. ఇంకా మార్కెట్కి పోయి మనం పాయింట్లో పెట్టుకునేసరికి టైము కరెక్ట్గా నాకు తెలిసి 5:30 అవుతుంది అనేది అనుకుంటున్నాను. చూద్దాం అక్కడ పోయిన తర్వాత కూడా మార్కెట్ ఎలా ఉందో ఏంటనేది కూడా చూద్దాం ఒకసారి. చాలా పెద్దదన్నమాట ఈ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ పైన నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే నేపాల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా నేపాల్ వచ్చేసి మనకు 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళిపోతే నేపాల్లో అయితే వెళ్ళిపోతుంది అన్నమాట బండి. నేను అంతకుముందు సిలిగుడికి వచ్చినప్పుడు ఒకసారి నేపాల్లో నుంచి మన ఇంట్లో చీపుర్లు వస్తాయి కదా, ఆ చీపుర్లో లోడ్ తీసుకునే దానికైతే వెళ్ళాను అనమాట. అక్కడి నుంచి లోడ్ తీసుకొని మన ఆంధ్రాలోకి అయితే తీసుకుని రావడం అయితే జరిగింది. మార్కెట్ అయితే ఇదే. లోపల పోయింది ఫస్ట్ కాటా వేసుకోవాలన్నమాట. బండి ఆడ కాటా వేసారు కదా, మన బండి కూడా కాటా వేసుకోవాలా. ముందు పోయి వెనకొస్తున్నా కాటా ఎక్కించి పెట్టారు. కాకపోతే కాటాతో పడుకున్నాడు అనమాట. చాలాసేపు వరకు అదిరితే అప్పుడు లేచాడు. ఇక బండి కాటా అయిపోయింది. బండి ఈ బండి అవగానే మన బండి వెనకాల అయితే ఉంది. ఇంకా ఇది వచ్చేసి కాటా ఒకటేసారి బండి అయితే రాదు కాటా మీదకి. మనం ముందుకు వచ్చి మళ్ళీ వెనకాల రివర్స్ అయితే కొట్టాలన్నమాట. రైట్ పోనే లెఫ్ట్ రా
రా లెఫ్ట్ రానే లెఫ్ట్ రా రానే రా లెఫ్ట్ రా ఇంకా లెఫ్ట్ రా రైట్కి పట్టుకో అదే రైట్ కట్ చేసుకో స్టడీ బా స్టడీ పోనీ స్లిప్ అయితే ఇచ్చినట్టున్నారు అడ్రస్ కూడా కనుక్కున్నట్టున్నారు మన రాయపన్న ఏమన్నా 30 రూపాయలు తీసుకున్నా ఏం అడిగితే అడ్రస్ ఈ ఆడవోలో ట్యాంక్ ఏం ఆడుండదు ఆడి నుంచి ఆట కొట్టుకొస్తే ఇంక ఇటు ఉండదు చూడబ్బా కథ కరెక్ట్ టైం ఇప్పుడు ఎంతగా 4:50 అరే 4:50కి ఎంత టైం అప్పుడు తెలియదు నానేమో 6:05 అనుకున్నాను టైము ఆడ పెట్టుకుని ఆడ చెక్ చేసుకుందాం ఆడితే వాటర్ ట్యాంక్ ఆడ ఉండదు ఏం మండి పేరు తెలీదు ఫోటో నీకు పెట్టాను కదా ఆడ ఎవరికైనా చూపి చెప్తారు వాటర్ ట్యాంక్ అంటే ఇదే ఇక ఆడని సైడ్ పెట్టుకుందామా సైడ్ నిలబెడతాను ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటా ముందుకు రమ్మని అంటున్నాడు మన రాయపన్న మళ్ళీ అక్కడేమన్నా ఉందో ఏంటో తెలియదు వెళ్ళిపోదాం ముందుకైతే వెళ్ళిపోదాం ఈ మార్కెట్లో వచ్చిన తర్వాత షాప్ పట్టుకునేది ఒక పెద్ద తలకాయ ఆ షాప్ పట్టుకున్న తర్వాత మన షాప్ ముందు ఏమైనా బండి ఉంటే మళ్ళీ తీయించాలా లేకపోతే యాద లేకుంటే మనం అక్కడైతే బండి అయితే పెట్టుకోవచ్చు చూద్దాం మరి ఎక్కడ ఉందో ఏంటన్నది కాశ్మీర్ ఆయర్లో నుంచి యాపిల్ కూడా వస్తూ ఉంటారు అన్నమాట మొత్తం ఇక్కడ ఇంకా పిలుచుకునే వెళ్తూనే ఉన్నాడు రాయపన్న ఇంకా అంగడి దొరకలేకున్నట్లుంది షాప్ దగ్గర అయితే బండి అయితే పెట్టేశాం షాప్ నంబర్ అయితే చూసుకోవచ్చు మీరు TA30/1 ఏదో ఉంది ఇదేనంట ఇంకా మనకి పట్టా కూడా ఊరు తీసేసుకోండి అని అయితే చెప్పారు ఇంకా పట్టాలన్నీ ఊరు తీసుకొని పెట్టేసుకుందాం